ప్రస్తుతం మనం అన్నా క్యాంటీన్ల దగ్గర ఉన్నాం. 2019లో మోహన్ రెడ్డి గవర్నమెంట్ అన్నా క్యాంటీన్‌లని నిషేధించింది. రూ. 5కే పేదలకి కడుపు నిండేటువంటి అన్నా క్యాంటీన్‌ని తీసేయడాన్ని పేద ప్రజలు, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు, భవన నిర్మాణ రంగం మీద పనిచేసే కార్మికులు కూడా తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి అయితే కనబడుతుంది. 2014లో పేదలకి రూ. 5కే ఉచిత భోజన పథకాన్ని టీడీపీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ల పేరుతో ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో చూసుకుంటే జయలలిత అమ్మా క్యాంటీన్ అని చెప్పేసి అన్నా డీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా అమ్మా క్యాంటీన్లు నిర్వహించారు. జయలలిత తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి డీఎంకే పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ అమ్మా క్యాంటీన్లు కొనసాగించారు. అన్నా క్యాంటీన్లు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి అనేసి చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. 2024 ఎలక్షన్లో భారీ ఓట్ల మెజార్టీతో అయితే టీడీపీ గవర్నమెంట్ అయితే అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ పేదల పొట్ట కొట్టారని చెప్పేసి మధ్యతరగతి మరియు పేద ప్రజలు అభిప్రాయానికి వచ్చి ప్రజా తీర్పుని అయితే ఇచ్చారు. ప్రస్తుతం అన్నా క్యాంటీన్ పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం రండి. ప్రస్తుతం చూడవచ్చు, అన్నా క్యాంటీన్లు తీవ్రంగా ధ్వంసమైనట్లు తెలుస్తుంది. ఇక్కడ అన్నా క్యాంటీన్లోని చూస్తే ఇక్కడ స్విచ్ బోర్డులతో సహా అన్నీ మొత్తం డోర్లు, స్విచ్ బోర్డులు, గ్లాసెస్ మొన్నీ విధ్వంసానికి అయితే గురైనట్లు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించిన గ్లాసెస్కి సంబంధించినటువంటి గ్లాసులు కూడా పగిలిపోయిన పరిస్థితి కెమెరాకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు, ఇక్కడ అన్నా క్యాంటీన్స్ని డ్రగ్స్కి అడ్డగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మందుబాబులకి మంచి స్థావరాలుగా అయితే అయ్యింది. చూడొచ్చు, విచ్చలవిడిగా అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి ఇక్కడ మందు బాబులకి మంచి సిట్టింగ్ స్పాట్స్గా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. గతంలో రూ. 5కి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అన్నాన్ని పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ ఈరోజు చూడొచ్చు ఛాన్సకరమైనటువంటి చర్యలు అయితే జరిగినట్లు తెలుస్తుంది. గవర్నమెంట్ ప్రాపర్టీని ఎవరైనా బద్దలు కొట్టినా, ఎర్రగొట్టినా వాళ్ళ మీద తీవ్రమైన కేసులు ఉంటాయి. కానీ అన్నా క్యాంటీన్లో ఎక్కడికక్కడ ధ్వంసమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయని దుస్థితి. ఇక్కడ స్థానికులు మనతో పాటు ఉన్నారు. అన్నా క్యాంటీన్ ఏ విధంగా రన్ అయ్యేది, ఇప్పుడు అన్నా క్యాంటీన్లో గత గవర్నమెంట్ తీసేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారు, స్థానికులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు మొల్లి ప్రకాష్ అండి. ఓకే, తెలుగుదేశం పార్టీ, మీ టీడీపీ గవర్నమెంట్. అయితే అన్నా క్యాంటీన్ పెట్టినప్పటి నుంచి ఇక్కడ అన్నా క్యాంటీన్ ఎందుకు పెట్టారంటే పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు గాజువాక ఏరియాలో అనేసి సింగిరి కోనలు ఇటు సనత్ నగర్ మధ్యలో పెట్టారు. కానీ అందరికీ ఉపయోగపడింది. ఉపయోగపడి చాలామంది కార్మికులు కాబట్టి కార్మికులు అందరూ వచ్చి రూ. 5 భోజనం తినేవారు, చాలా సంతోషంగా ఇచ్చేసి ఉండేవారు. అలాంటి అన్నా క్యాంటీన్ని ఇలాగ ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి ఇక్కడ మందుబాబులు, పేకాట ఇవన్నీ నిలయం అయిపోయి ఉన్నది. దీన్ని చాలా శిథిలావస్థలు తీసుకొచ్చారు. దీనికి ఫ్రేములు కానీ, గ్లాసులు కానీ ఇవన్నీ కూడా ఎరగొట్టేసి తీసుకెళ్ళిపోయి చాలా విధంగా నాశనం చేశారు. దీన్ని అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి తెరుస్తామని మా పార్టీ వచ్చింది కాబట్టి తిరిగి తెరిచిన తర్వాత ఇంతకుముందు ఎలాగ ఉన్నదో పేద ప్రజలకి అలాగే రూ. 5 భోజనం మేము పెట్టిస్తామని ఈ సమన్వయంగా మనవి చేస్తాం. ఇది టీడీపీ నాయకులు కూడా చెప్తున్న విషయం. గతంలో అన్నా క్యాంటీన్ అందరికీ కడుపు నింపే పరిస్థితి. ఎందుకంటే రోజుకి ఒక 300-200 రూపాయలు కూలీ తెచ్చుకున్నటువంటి కూలీలు రూ. 5, రూ. 10కి రోజు మొత్తం భోజనం గడిచే పరిస్థితి. అలాగే ఎవరైనా బర్త్డేస్ కానీ, పెళ్లి రోజులు కానీ, జన్మదిన శుభదినాల్లో వాళ్ళు ఎవరికైనా దానం చేయాలంటే ఈ అన్నా క్యాంటీన్ ద్వారా డొనేషన్ చేసి, ఇది ఒక కార్పస్ నిధి ద్వారా రన్ అవుతున్న క్యాంటీన్లు డొనేట్ చేసి 10 మందికి అన్నదానం చేసే ప్రక్రియ అయితే ఉండేది గతంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడైతే ప్రజావేదిక కూల్చారో అక్కడి నుంచి కక్ష సాధింపు చర్యల భాగంగా అన్నా క్యాంటీన్లు మూసారని చెప్పేసి మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైన పరిస్థితి కూడా కనబడుతుంది. మద్యం మరీ ముఖ్యంగా అన్నా క్యాంటీన్లో మద్యం బాటిల్ ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి. ఇదే అన్నా క్యాంటీన్లో గతంలో కొన్ని గంజాయి కేసులు కూడా నమోదైన పరిస్థితి. ఈ గంజాయి తాగే వాళ్ళకి, మద్యం తాగే వాళ్ళకి అన్నా క్యాంటీన్లు స్థావరాలుగా మార్చిన పరిస్థితి కూడా కనబడుతుంది. గవర్నమెంట్ రూ. 50 దొరికే
నాణ్యమైన మద్యాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చి మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 200 రూపాయలకి చీప్ క్వాలిటీ లిక్కర్ని పెట్టి ప్రజల ఆరోగ్యాలతో కూడా ఆడుకున్న పరిస్థితి. అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు తీసి చీప్ లిక్కర్లు అమ్ముతూ అదే చీప్ లిక్కర్లు ఇదే అన్నా క్యాంటీన్లో తాగే పరిస్థితి కూడా గతంలో కనిపించింది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ కూడా మొదటి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ కూడా పెట్టారు. అన్నా రీఓపెనింగ్కి సంబంధించి సంతకాలు అయితే చేశారు. ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దుపరిచిన పరిస్థితి, మూడో సంతకం పింఛను పెంపుని, నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణం, ఐదో సంతకం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎవరైతే చదువుకున్న యువత ఐటీఐ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ ఐటీ టెక్నికల్ రంగానికి సంబంధించి చదువుకున్న యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి తగ్గ వేతనాలు వచ్చే విధంగా మంచి జాబ్స్ తీసే విధంగా చూడడానికైతే 5వ సంతకాన్ని అయితే పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇతర దేశాల్లో చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ మీద ఆధారపడి అనేక పరిశ్రమలు కూడా రన్ అవుతున్న పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో స్కిల్ డెవలప్మెంట్ చేసి అనేక లక్షల మందికి ప్రైవేట్ సెక్టార్లో అయితే చంద్రబాబు నాయుడు గారు అనేక ఉద్యోగాలు అయితే కల్పించారు. ఇప్పుడు మళ్ళీ అదే పాలసీని తీసుకొని వచ్చినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఎన్డీఏ నరేంద్ర మోడీ గవర్నమెంట్ సహకారంతో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు మిత్రపక్షాలు కాబట్టి కూటమి కాబట్టి మరింత ప్రభావితంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, రాష్ట్రానికి వచ్చే నిధులు కావచ్చు, ఇవన్నీ సక్రమంగా వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పడడానికి కీలకమైన రోల్ ప్లే చేసినట్లుగా తెలుస్తుంది జనసేన టీడీపీ పార్టీలు. ఎందుకంటే నరేంద్ర మోడీకి అక్కడ ఎన్డీఏ కూటమిలో చాలా తక్కువ సీట్లు రావడం, ఆంధ్రప్రదేశ్ నుంచి మద్దతు లేకపోతే అక్కడ గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అందుకే పెద్ద ఎత్తున కేంద్రం నుండి కూడా నిధులు వస్తాయనేసి మొత్తం అందరూ ఆశిస్తున్నారు. అదే భాగంగా అన్నా క్యాంటీన్లు అయితే ప్రస్తుతం చూడొచ్చు, ఇది మరీ దారుణంగా ఉండేది. కొంత క్లీనింగ్ అయితే చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు మరుక్షణం నుంచి క్లీనింగ్లు అయితే మొదలుపెట్టారు. పాక్షికంగా అయితే ఇక్కడ క్లీనింగ్ అయితే చేశారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ లోపలికి వెళ్ళి చూద్దాం, కిచెన్ ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం రండి. చూడొచ్చు అన్నా క్యాంటీన్ చుట్టూ తుప్పలు ఎక్కడికెక్కడ పిచ్చి తుప్పలు బలిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ అన్నా క్యాంటీన్ ఒకప్పుడు చాలా నీట్గా మెయింటైన్ చేసేవారు. జీవీఎంసీ సిబ్బంది చాలా నీట్గా మెయింటైన్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇదే అన్నా క్యాంటీన్లోని మీరు చూడొచ్చు మద్యం ప్రియులకి సిట్టింగ్లు వేయడానికి చాలా అసాంఘిక కార్యక్రమాలకి ముఖ్య అడ్డాగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. అన్నా క్యాంటీన్కి సంబంధించి పవర్ సప్లై కేబుల్స్ కూడా చిందరవందరగా చేసిన పరిస్థితి. ఈ పక్కనే పార్క్ ఉంది. ఈ పార్కులో నుండి పిల్లలు ఆడుకుంటారు. వాళ్ళు ఈ గోడ దూగ్గానే ఇటుపక్క వస్తే వాళ్ళు కరెంట్ షాక్ తగిలే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎటువంటి భద్రత లేని విధంగా తయారైంది. చూడొచ్చు తుప్పులు ఎక్కడ పడితే అక్కడే బలిసిపోయే పూర్తిగా. అన్నా క్యాంటీన్కి సంబంధించి ఇదే కిచెన్ రూము చూడొచ్చు, మరీ దారుణంగా పురుగులు పట్టేసి మొత్తం ఇక్కడ మద్యం తాగినటువంటి గ్లాసులు మద్యం బాటిల్లో దర్శనం అయితే ఇస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి కల్తీ మద్యం బాటిల్స్ కూడా ఉన్నాయి. చాలా స్మెల్ దారుణంగా ఉన్నది. ఇక్కడ చూడొచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కల్తీ మద్యం బాటిల్ అయితే దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఇది నాణ్యత లేనటువంటి మద్యం. ఈ మద్యాన్ని తాగి చాలామంది హెచ్డి బ్రాండ్ అంట ఇదేందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కని విని ఎరగని బ్రాండ్లను తీసుకుని వచ్చి వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం బాటిళ్ళు గంజాయి స్మోక్ చేసిన అనవళ్ళు అయితే కనబడుతున్నాయి. మొత్తం అంతా చిందరవందరం ఉంది. మొత్తం కంపు కూడా భరించలేకపోతున్నాయి. ఇక్కడ ఇది గ్రౌండ్ రిపోర్ట్ అన్నా క్యాంటీన్ మీద. మీరు చూస్తుంది ఇజం మీడియా ఛానల్. ఎవరైనా ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.